గా నాటకీయత కాకుండా రెస్పాన్సిబుల్గా పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకోదలుచుకుంటే ఇది గ్రేట్ ఎఫర్ట్. అప్పుడు వీళ్ళు ప్రతిరోజు అప్లోడ్ చేయాల్సినటువంటి అంశము, మేము ఇలా 100 ఇళ్లను అప్రోచ్ అయ్యాం, మనం ఇచ్చిన సంక్షేమ పథకాల్లో తల్లికి వందనానికి ఇంత పాజిటివ్ వచ్చింది, పెన్షన్లకి ఎంత పాజిటివ్ వచ్చింది, అలాగే నెగిటివ్ ఇట్లా వీటి మీద వచ్చింది అనే ఫీడ్బ్యాక్ ని తీసుకునేటటువంటి మానసిక పరిపక్వత అధినాయకత్వంలో ఉండాలి. అదే సందర్భంలో ఆ స్థాయి మ్యాటర్ గైడ్ లైన్స్ రెస్పాన్సిబుల్ గా సమాధానం చెప్పేటటువంటి శక్తి కార్యకర్తలో ఉండాలి. కానీ రాజకీయాల్లో అసాధ్యమైనటువంటి నాటకీయతకు ఉండే ప్రాధాన్యం వాస్తవికతకు ఉండదు. అందులో ప్రాంతీయ పార్టీలో అస్సలు ఉండదు. ప్రాంతీయ పార్టీలో నాయకుడిని మెప్పించడం తప్ప రియాలిటీ చెక్ అనేది ఉండదు అనడానికి సాక్ష్యం జగన్కి ఇచ్చిన ఫీడ్బ్యాక్లైనా బాబుకి ఇచ్చే ఫీడ్బ్యాక్లైనా. వీళ్ళు కూడా అలా పాజిటివ్ ఫీడ్బ్యాక్లు ఇచ్చే వాళ్ళని ప్రోత్సహిస్తారు తప్పించి మనలాగా నిష్కర్షగా నిష్పక్షపాతంగా మాట్లాడితే నచ్చదు. బేసిక్గా మనం బాబు తప్పు చేసినా మాట్లాడతాం, జగన్ తప్పు చేసినా మాట్లాడతాం. వీళ్ళకి అట్లాంటిది ఒప్పదు. వీళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళే కరెక్ట్ అవుతారు. నాకు అవగాహన ఉన్నంత వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీలో తల్లికి వందనం అందరినీ సంతృప్తి పరిచింది. ఫస్ట్ ఇయర్ పోయిందన్న సంగతి పక్కన పెట్టండి, అది జనం కూడా మర్చిపోయారు, వదిలేశారు. తల్లికి వందనం పూర్తి